నేను రూమ్లో రెస్ట్ తీసుకోమన్నాను కదా. అమ్మమ్మ అక్క ఎలా ఉందమ్మా ఒంట్లో? బాగానే ఉందమ్మా. సంతోషంగా ఉన్నామనుకున్నాను కానీ మళ్ళీ ఈ బెడ్ రెస్ట్ ఏంటక్క? బెడ్ రెస్టేగా. అది ఒక అందుకు మంచిదేలేండి అత్తయ్య గారు, లేకపోతే పనులన్నీ తన నెత్తి మీద వేసుకుని చేసేది. ఓపిక ఉంటే ఎంత పనైనా చేయొచ్చు. నలత అంటేనే ఏదో కలతగా ఉంటుంది. అంత కలత పడాల్సిన పనేం లేదు. అత్తయ్య గారు కూర్చోండి. రామ్మా. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? నేను బానే ఉన్నాను బాబు. మీ ఇద్దరు అక్కడెందుకండి, ఇక్కడే ఉండొచ్చు కదా. అక్కడ ఉండడమే పద్ధతి, లేకపోతే అల్లుడు ఇంట్లో పడి అప్పనంగా తింటోంది అంటారు. ఎవరో అనుకుంటే ఎలాగమ్మా? అక్క లోకానికే భయపడాల్సింది. పురిటి ముందు వస్తాంలే అల్లుడు గారు. వాళ్ళకి నువ్వే అక్కర్లేదు, ఇంకా నీ స్కూల్ గురించి పేరెంట్స్ మీటింగ్ గురించి ఎందుకు పట్టించుకుంటారు? నేను కాలు కదపొద్దు అంటే ఇవాళ తను ఏం చేసిందో తెలుసా అత్తయ్య గారు? అలా చేసింది. అవును, భవిష్య ఏది? ఇక్కడే ఉండాలిగా. మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉందే. ఏది? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకులే, ఏ ఆటల్లో ఉందో ఏంటో. బెడ్ రెస్ట్ అంటే ఊరికే మంచం మీద ఉండడమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలా చెప్పండి అత్తయ్య గారు. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళకి చెప్తుంటారని, కాస్త కనిపెట్టుకుని ఉంటారనే నేను ఇక్కడికి రమ్మంది. దానికన్నీ తెలుసు బాబు, అదే మనకు చెప్తుంది. బావగారు అంత శ్రద్ధ చూపిస్తుంటే ఎందుకక్క నువ్వు కదలడం? అది అలా చెప్పు. ఎవరేం చెప్పినా నీ మంచికే తెలుసా? ఏంటి అత్తగారు అల్లుడు మర్దలు ఒకటయి నా మీద దాడి చేస్తున్నారు? ఏమైనా నీ మీదున్న ప్రేమేనే. పుట్టక ముందే ఆమె కడుపులో పెరుగుతున్న నీ తమ్ముడు మీద ఎంత ప్రేమో! ఏంటి ఎప్పుడు చూడని కొత్త మనిషిని చూసినట్టు అలా చూస్తున్నారు? నాకు పూటపూటకి నీలో కొత్త అందాలు కనిపిస్తున్నాయి. కొత్త రకం మాటలు కూడా నేర్చారే? నిన్ను చూసే నేర్చుకున్నాను. నేనేం కొత్త మాటలు కొత్త చూపులు చూడడం లేదు. నేను నిన్ను ఎందుకు అలా చూశానో తెలుసా? అదేగా నేను అడిగేది. నేను చూస్తుంటే నాకొక సినిమా పాట గుర్తొచ్చింది. ఏంటో అది? అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది, ఆ పాట. నా మనసులోనూ అదే ఉంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు అని. కానీ చిన్న మార్పు కోరుకుంటున్నాను. ఏంటో ఆ మార్పు? అది అబ్బాయే పుడతాడు, అచ్చం అమ్మలాగే ఉంటాడు అని. ఎందుకో? మగపిల్లలకు తల్లి పోలిక, ఆడపిల్లలకు తండ్రి పోలిక అదృష్టం అంటారు. ఏంట్రా బహుశా ఇలా వచ్చావేంటమ్మా? నిద్ర రావడం లేదా? నిద్ర రావడం లేదు. అదేంట్రా, ఎందుకు? నాకు పిన్ని కావాలి. వెంటనే వెళ్ళి పిన్నిని మన ఇంటికి తీసుకురా డాడీ.
ఏంటి పిన్ని కావాలా? అందుకు నిద్ర రావట్లేదా? పిన్నిని ఇంటికి తీసుకురావాలా? అవును. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంప పగులుతుంది. పిన్ని కావాలంటే పిన్ని. బా వెళ్ళి పడుకో. అదేంటండి పసిపిల్లని అలా అంటారు? లేకపోతే ఏంటి? పిన్ని కావాలని అడగటం ఏంటి? చూడు బహుశా అది పిన్ని కాదు, పిశాచి, రాక్షసి, దుర్మార్గురాలు. తన్ని ఇంటికి తీసుకురావటం కుదరదు. నువ్వేం అడిగినా చేస్తాను కానీ ఆ రాక్షసిని మాత్రం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. పిన్ని పిశాచి కాదు, పాపాత్మురాలు కాదు. అయితే నన్ను ఎందుకు కాపాడుతుంది? ఏదో టైంకి అడ్డొచ్చి కాపాడగానే మంచిదైపోతుందా? చిన్నపిల్లవి, తన సంగతి నీకు తెలీదు. పోయి పడుకో. పిన్నిని తీసుకొస్తేనే నేను అన్నం తింటాను, స్కూల్కి వెళ్తాను, పడుకుంటాను. లేకపోతే నేను అసలు ఇంట్లోనే ఉండను. పిన్ని దగ్గరికి పోతాను. భవిష్య మొండితనానికి పోకు. తను మన చాలా ఇబ్బందులు పెట్టింది. మీ మమ్మీ అని చెప్పి దొంగ మంజులను తీసుకొచ్చింది కదా, అలా మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. నాకు పిన్ని కావాలి. తీసుకురాకపోతే నేను నీతో కచ్చి నేను పిన్ని దగ్గరికి వెళ్తాను. భవిష్య ఉండండి. పసిపిల్ల అలా అరుస్తారే, చూడండి ఎంత భయపడుతుందో. అయినా లేక తన సొంత పిన్ని కావాలని అడగడంలో తప్పే ఉంది. మమ్మీవి నువ్వు ఉన్నావు కదా, ఇంకా పిన్నెందుకు? పిన్ని ఎవరి రక్త సంబంధాలు వాళ్లవే. రక్త సంబంధాలు ఉన్నంత మాత్రం ప్రేమలు ఉంటాయా? కొట్టుకు చచ్చే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది లేరు? తల్లిదండ్రులనే వదిలేస్తున్నారు. ఆ విషయాలు, అలాంటి చర్చలు ఇప్పుడు అనవసరం. పైగా అది చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? దాని ప్రేమ దాంది. దాని కోరిక తీర్చడం మమ్మీ డాడీలుగా మన బాధ్యత. ఏంటి ధరణి, తెలిసి తెలియక అదేదో మారం చేస్తుంటే నువ్వు కూడా కోరిక తీర్చడం బాధ్యత అంటావు? తనేం చేసిందో, ఎంత అన్యాయం చేసిందో నీకు తెలీదా? ఎన్ని అవమానాలు, ఎంత కష్టాలు పెట్టిందో మర్చిపోయావా? ఇన్నేళ్లు భరించి చివరికి నువ్వే కదా బయటికి నెట్టింది. అది గతం. తన బుద్ధి ఎప్పుడూ ఒక్కటే. మారుండకపోతే భవిష్యని రక్షించేది కాదు. తన ప్రాణాలకి తెగించి భవిష్యని కాపాడిందంటే ఖచ్చితంగా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. హాస్పిటల్లో తన కన్నీళ్లే తన పశ్చాత్తాపాన్ని తెలియచేశాయి. పశ్చాత్తాపమా? దానికా? అది జన్మకు దాని తప్పుని తెలుసుకోదు. మార్పుని నేను నమ్ముతున్నాను. భవిష్య ఫ్యూచర్ కోసం తీసుకురావడం మంచిదని నా అభిప్రాయం. కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది. నిజానిజాలు అవకాశం ఇచ్చి చూస్తేనే కదా తెలిసేది. పుట్టుకతో వచ్చిన నైజం, గుణం తెలిసిన వాడిని నేను చెప్తున్నాను. అవకాశం ఇవ్వడానికి భయపడటం పిరికితనం అవుతుంది. నా మార్పుని గ్రహించలేదే, నన్ను మన్నించలేదే అనే నిరాశే బతుకు మీద విరక్తి కలిగేలా చేస్తుంది. ఆ పాపం మనకి తగులుతుంది, భవిష్య బాధపడుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే పేరెంట్స్గా మనం మన బాధ్యతను నిర్వర్తించడం ధర్మం. నరకం అనుభవించిన దానివి మళ్ళీ ఎలా నమ్మగలుగుతున్నావు ధరణి? నా నమ్మకం తప్పు కాదన్న విశ్వాసంతో. సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అమ్మ భవిష్య, డాడీ పిన్నిని తీసుకొస్తానన్నారుగా, ఇప్పుడు వెళ్ళి పడుకో. నిజంగా తీసుకొస్తావా డాడీ? తీసుకొస్తాను, మమ్మీ తీసుకురమ్మంది కదా. బాయ్ డాడీ, గుడ్ నైట్. బాయ్ మమ్మీ.